తన మార్గములో నడిపించెను. నా పాపము నుండి విడిపించెను. తన మార్గములో నడిపించెను. యెహోవా నా కాపరి, యేసు నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసు నా ఊపిరి. తన రుధిరముతో నన్ను కడిగెను. క్రొత్త తైలముతో అభిషేకించే. తన రుధిరముతో నన్ను కడిగెను. క్రొత్త తైలముతో అభిషేకించే. తన సేవకునిగా నన్ను చేసెను. శాశ్వత కృపతో నన్ను దాచెను. తన సేవకునిగా నన్ను చేసెను. శాశ్వత కృపలో నన్ను దాచెను. యెహోవా నా కాపరి, యేసు నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసు నా ఊపిరి. దివారాత్రులు ధ్యానింతును దివ్యమైన నీ వాక్యమున్. దివారాత్రులు ధ్యానింతును దివ్యమైన నీ వాక్యమున్. అంతము వరకు నీ సాక్షిగా ప్రకటించెదను ప్రతి చోటను. అంతము వరకు నీ సాక్షిగా ప్రకటించెదను ప్రతి చోటను. యెహోవా నా కాపరి, యేసు నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసు నా ఊపిరి. ఆయనకే నా స్తోత్రము. ఆయనకే నా స్తోత్రము. ఆయనకే నా స్తుతి స్తోత్రము. యెహోవా నా కాపరి, యేసు నా ఊపిరి. అంతము వరకు నీ సన్నిధిలో నివసించెదను నీ కొరకే ఇలలో. అంతము వరకు నీ సన్నిధిలో నివసించెదను నీ కొరకే ఇలలో. నీ రాకడకై సిద్ధపడుచు నీ స్వాస్థ్యముకై వేచియుండెదా. నీ రాకడకై సిద్ధపడుచు నీ స్వాస్థ్యముకై వేచియుండెదా. యెహోవా నా కాపరి, యేసు నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసు నా ఊపిరి. ఆయనకే నా స్తోత్రము. ఆయనకే నా స్తుతి స్తోత్రము. ఆయనకే నా స్తుతి స్తోత్రము. అందరూ
యేసే నా ఊపిరి, యెహోవా నా కాపరి. యేసే నా ఊపిరి, ఆయనకే నా స్తోత్రము, ఆయనకే నా స్తుతి స్తోత్రము, ఆయనకే నా స్తుతి స్తోత్రము. యెహోవా నా కాపరి, యేసే నా ఊపిరి, యెహోవా నా కాపరి, యేసే నా ఊపిరి, ఆయనకే నా స్తోత్రము, ఆయనకే నా స్తోత్రము, ఆయనకే నా స్తుతి స్తోత్రము, ఆయనకే నా స్తుతి స్తోత్రము, ఆయనకే నా స్తుతి స్తోత్రము. యేసు ప్రభు, 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 యేసు ప్రభు. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. యేసు ప్రభు, 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 యేసు ప్రభు. స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. ఇంతవరకు నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి అయ్యా మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం నాయనా. మరి ఈ సమయంలో వాక్యపక్షాన నీ దాసుడు నిలబడుతుండగా నీ ఏడంతల ఆత్మశక్తితో నింపి మీరు మాట్లాడి మహిమ పొందాలని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవునికి ఇచ్చే విషయాలను గురించి ధ్యానం చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవునికి ఇవ్వడము అనేది దేవుడు మనకిచ్చినటువంటి
ఒక గొప్ప ధన్యత. దేవుని యొక్క వాక్యంలో రాయబడిందండి, దేవునికి మనము ఇవ్వాలి. ఎవరైతే దేవునికి ఇస్తారో వారు ఆశీర్వదించబడతారు అని లేఖనాల్లో రాయబడింది. కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి లేఖనాన్ని మనము ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను చెప్తున్నాను, బాగా శ్రద్ధగా వినండి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు. దైవ సేవకులు ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని చెప్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం? డబ్బులు ఆశించి ఈ విధంగా చెప్తున్నాడు చూడు అని అనుకుంటాం. అందుకే పౌలు కూడా అంటున్నాడు, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు. అంటే మీరు ఇచ్చే కానుకలను లేకపోతే మీరు ఇచ్చే దశంభాగాలను బట్టి నేను ఆశించి నేను చెప్పడం లేదు. నేను ఒక విషయాన్ని నేను మీతో చెప్తున్నాను, బాగా వినండి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు, ఎవరి లెక్కకు? మన లెక్కకు, మీ లెక్కకు విస్తార ఫలములు రావాలనని. చూడండి, వింటున్నారా? మీ లెక్కకు విస్తార ఫలములు రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైనవియు సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఎన్ని చెప్తున్నాడు చూడండి. ఎపఫ్రోదితు అనేటువంటి ఒక సేవకుని ద్వారా, ప్రభునందు ప్రియులారా, ఎపఫ్రోదితు అనేటువంటి ఒక సేవకుని ద్వారా పౌలుకు సహాయాన్ని పంపారు. ఏం పంపారంటే వస్తువులు పంపారంట. మరి అవి తినే ఆహార వస్తువులో లేకపోతే పౌలుకు కావలసినటువంటి వస్తువులో, ఆయనకు కావలసినవన్నీ కూడా ఈ సంఘము పంపించిందంటండి. ఎపఫ్రోదితు వలన మీరు పంపిన వస్తువులను నేను పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. దేవుని సేవకునికి ఏమీ తక్కువ లేకుండా ఉన్నాడంటండి. నిజంగా దేవుని సేవకునికి మనం ఏమీ తక్కువ చేయకూడదు. దేవుని సేవకునికి ఏమీ తక్కువ కాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత సంఘానిది అని లేఖనంలో రాయబడిందండి. ఈ సంఘం వారు కూడా మన అపోస్తులైన పౌలుకు ఏమీ తక్కువ లేకుండా ప్రతి వస్తువును కూడా పంపించారంటండి. ప్రతి వస్తువును కూడా. నిజంగా వీళ్ళకు ఎంత జ్ఞానం ఉందో చూడండి. అంటే దైవ సేవకునికి ఏమీ తక్కువ కాకూడదు. మనందరి కోసం ప్రార్థన చేసేవాడు, మనందరి మేలు కోరేవాడు, మనందరికీ వాక్యాన్ని ఉపదేశించేవాడు, దైవిక జ్ఞానాన్ని మనకు బోధించేవాడు ఆయన. కాబట్టి ఆయనకు ఏమీ తక్కువ లేకుండా ఉండాలని ఎపఫ్రోదితు అయినటువంటి దైవ సేవకుని ద్వారా పౌలుకు కావలసినవన్నీ పంపించారంటండి. ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదామమ్మా. మహేష్ చదువు నాయన. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు 172 పేజీ నంబర్, కొత్త నిబంధన.
వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అపోస్తులైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఉన్నాడండి ఈ పత్రికను. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగమియ్యవలెను. కింద పుట్నోట్లో రాయబడింది చూడండి, అది లేక వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడవై ఉండవలెను. కింద పుట్నోట్లో రాసినారండి. అంటే సేవకునితో పాలివాడై ఉండాలంట, సేవకునికి సహకరించేవారై ఉండాలంట. అంతే కదండి. తన పనులన్నీ కూడా వదిలేసి దేవుని సేవయే తనకు ముఖ్య లక్ష్యం అనుకొని దేవుని వాక్యాన్ని బోధిస్తూ సంఘంలోనికి వచ్చేవారందరి కొరకు ప్రార్థన చేస్తూ, ఎన్ని సంఘాలుంటే అన్ని సంఘాల వరకు ప్రార్థన చేస్తూ, వాళ్ళ బాధ్యతలన్నీ కూడా స్వీకరిస్తూ, వాళ్ళ కొరకు రాత్రింబగళ్ళు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులకు, వాక్యోపదేశం చేస్తున్నటువంటి దైవ సేవకులకు సద్విషయములలో బోధించు వారితో కూడా పాలివారై ఉండాలి. ఏదైనా ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు దానికి మీరు సహకరించేవారై ఉండాలి. తర్వాత మంచి పదార్థములలో వారికి భాగము ఇవ్వాలి. మనం తింటున్నాం కదా, దైవ సేవకుని కూడా పెట్టాలి. మనము ప్రతిదీ కూడా పొందుకుంటున్నాం కదా, దేవుడు మనకిస్తూ ఉన్నాడు, మనకిచ్చిన దాంట్లోంచి దైవ సేవకునికి కూడా ఇవ్వాలి. ఈ విధంగా ఎవరైతే ఆలోచిస్తూ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ మనం ఇందాక చదివాం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు పౌలు, ఇదిగో ఎపఫ్రోదీతు వలన మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగాయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏవి మనోహరము, ఏవి సువాసన, ఏవి దేవునికి ప్రీతికరములు, ఏవి ఇష్టమైన యాగములు దేవునికంటే తన పని చేస్తున్నటువంటి దేవుని సేవకునికి ఏమీ తక్కువ లేకుండా చూసుకోవడమేనంట. ఇప్పుడు నేనున్నానండి, దేవుని పని చేస్తున్నాను. నేను దేవుని పని చేస్తే దేవుడు నాకు జీతం ఇస్తాడు, దేవుడు నన్ను పరలోకం చేరుస్తాడు, పరలోకంలో నాకు గొప్ప బహుమానం దేవుడు ఇస్తాడని ఒక నమ్మకంతో సేవ చేస్తున్నాను. మంచిదే, సర్లే, పరలోకంలో మనకు బహుమానం ఉంది. ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలం కూడా మనకు ఆహారము, వస్త్రము, తర్వాత మన గ్రామానికి రావడానికి ఒక వాహనము, ఆ వాహనం యొక్క రిపేర్ ఖర్చులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే పరిచర్యకు డబ్బు చాలా అవసరం. ఇవన్నీ కూడా చాలా అవసరమైనాయని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. నేను వస్తూ ఉన్నప్పుడు, ప్రభా నేను ఏ వాక్యం చెప్పాలా అని దేవుణ్ణి అడుగుతూ ఉంటే ఈ వాక్యాలు చెప్పమని చెప్పాడండి. ముందు ఈ వాక్యాలు చెప్పి తర్వాత నేను ఒక 2 వాక్యాలు చూపించాను, ఆ 2 వాక్యాలు కూడా చెప్పన్నాడు. ఇవి కాక మళ్ళీ ఒక 2 వాక్యాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. దేవుడు మాట్లాడేటువంటి మాటలండి. నిజంగా ఏది ప్రీతికరము దేవునికి, ఏది ఇష్టము దేవునికి, ఏది సువాసన దేవునికి, ఏది మనోహరం దేవునికంటే
సేవకునికి ఏమీ తక్కువ లేకుండా చూసుకోవడమేనంటండి. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని పని చేస్తూ ఉన్నాడు. పేతురు అంటాడు, సమస్తమును విడిచిపెట్టి ప్రభువా మేము నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేమి ఫలము అని అడిగినాడని. అంటే ప్రభు అన్నాడు, ఇదిగో ప్రపంచ పునర్జన్మమునందు మీరు 12 మంది 12 సింహాసనముల మీద కూర్చొని 12 మంది ఇశ్రాయేలు గోత్రీకులకు మీరు తీర్పు తీరుస్తాడని చెప్పాడండి. ఎంత గొప్ప ఘనత అండి సేవకులకు. దేవుడు ఘనపరుస్తూ ఉన్నాడు సేవకులను వాడుకుంటూ ఉన్నాడు. దేవుడు చేపలు పట్టే జాలర్లను మనుషులు పట్టే జాలర్లుగా చేశాడు. చేపలు పట్టే జాలర్లను, భూమి మీద ఉన్న మనుషులను పరలోకానికి చేర్చడానికి బలమైన సాధనాలుగా వాళ్ళను వాడుకున్నాడు. ఈ సేవకులు చేసే పని ఏందో తెలుసమ్మా? భూమి మీద ఉన్న మనుషులను వారి పాపములను క్షమించబడేటట్లుగా చేసి, పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి పరలోకానికి చేర్చగలిగినటువంటి శక్తి దైవ సేవకులకు దేవుడు అనుగ్రహించాడండి. హల్లెలూయా. అందుకే పౌలు గలతీలకు రాసిన పత్రికలో ఏమంటాడు? ఇదిగో వాక్యోపదేశము చేయువానికి వాక్యోపదేశం పొందువారు మంచి పదార్థములలో భాగము ఇయ్యాలి. రెండవది, ఎపఫ్రోదీతు వలన నాకు కావలసిన వస్తువులన్నీ కూడా మీరు పంపారు గనక ఇది దేవునికి ప్రీతికరమైనది, ఇది దేవునికి సువాసన అయినది, దేవునికి ఇది ఇష్టమైన యాగం, ఇది దేవునికి ఇది మనోహరమైనది. కాబట్టి మీరు నాకు ఏమీ తక్కువ లేకుండా మీరు పంపారు గనక ఒక బ్లెస్సింగ్ మీకు ఇస్తున్నానని చెప్పి ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడండి. అంటే సేవకుని యొక్క హృదయంలో నుంచి ఒక ఆశీర్వాదం బయటకు వస్తుంది. ఏంటదంటే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడునుగాక. హల్లెలూయా. అంతే కదండి. సేవకుడు సంతోషం కలిగిందనుకోండి, ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. సేవకుని హృదయంలో సంతోషం కలిగిందనుకో, చెప్పసఖ్యంగానే ఆనందంతో ఆశీర్వదిస్తాడు. పౌలు కూడా అక్కడ ఆశీర్వదిస్తున్నాడు ఆ సంఘాన్ని. ఇదిగో క్రీస్తు యేసు ఐశ్వర్యము చొప్పున, ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు మన ప్రభు! ఆయనకున్న ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో నుంచి మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. హల్లెలూయా. అంతే కదండి. దైవ సేవకుని యొక్క అవసరతల్లో పాలు పంచుకున్నందుకు సంఘం యొక్క అవసరతలన్నీ, అంటే సంఘంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి. ఇది మర్మం అండి, దేవుడు బయలుపరిచేటువంటి మర్మం. అందుకే మనం దైవ సేవకులను ప్రేమించాలి, గౌరవించాలి. దేవుని సేవకులకు ఏమి అవసరమో మనం గుర్తించి వాళ్ళకు సహకరించే వారిగా మనం ఉంటే నిశ్చయంగా మనం ఆశీర్వదించబడతామండి. హల్లెలూయా. దేవుడు అందుకే చాలా స్పష్టంగా రాసించాడండి ఇక్కడ. 1 కొరింథీ 9వ అధ్యాయం తీసుకున్నాను మహేష్. 1 కొరింథీ 9వ అధ్యాయం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మా మట్టుకైనను అపోస్తలుడనైనాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే: తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తక్కిన అపోస్తలులైన ప్రభు యొక్క సహోదరులకును కేఫాకును విశ్వాసులైన భాగ్యమును భార్యలను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు
పని చేయుటకును నేనును బర్మవాయువు మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనను నా సొంత ఖర్చులను పెట్టుకొని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలములను తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాధికారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము తొక్కుచున్న ఎద్దుకు మూతికి చిక్కము పెట్టవద్దు. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? అమ్మా వినండి బాగా. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకే దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో తొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? పౌలు చెప్తూ ఉన్నాడండి కొరింథీ సంఘముతో, అయ్యా ఈ క్రీస్తు పరిచారకులమైన మేము, దేవుని సేవ చేస్తున్నటువంటి మాకు పంట వేసి ఆ పంట నుంచి వచ్చేటువంటి ధాన్యమును తినుటకు అధికారం లేదా మాకు? దండులో కొలువు చేసి, దండులో కొలువు చేయడం అంటే యుద్ధంలో సైనికుల్లాగా ఉండి సైన్యములో పోరాడినటువంటి వారికి కొల్ల సొమ్ములో భాగము ఉంటుందండి. అంటే ఉదాహరణ చెప్తున్నాడు, ఎగ్జాంపుల్. మందకాయువాడు మందపాలు త్రాగడా? తాగుతాడు. పంట వేసిన వాడు ఆ పంట ధాన్యము తినడా? తింటాడు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, కళ్ళము తొక్కుచున్న ఎద్దుకు మూతికి చిక్కము పెట్టవద్దు. అంటే అది తిన్నకాడికి తిన్నీలే, మిగిలినవి మనకు వస్తాయని. అది తింటుండాలా తొక్కుతుండాలంట. ధర్మశాస్త్రంలో రాయబడిందంట, పాత నిబంధనలో రాయబడింది. నిజంగా ప్రతి విషయాన్ని బైబిల్లో రాసి ఉంచాడు. దీన్ని చదివి మనం గ్రహించగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఈ వాక్యాలన్నీ చదివే నేను ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు ప్రార్థన ఏర్పాటు చేసి దైవ సేవకులందరినీ పిలుచుకొని వాళ్ళకు మధ్యాహ్నం భోజనం మంచి భోజనం ఏర్పాటు చేసి వారికి వెళ్ళేటప్పుడు కానుకిచ్చి వాళ్ళ చేత ప్రార్థన చేయించుకొని పంపిస్తున్నాను. ఎందుకంటే దైవ సేవకుల హృదయంలో నుంచి ఆ నోట నుండి ఒక ఆశీర్వాద వచనం రావాలని. ఆ ఆశీర్వాద వచనం మనకు వచ్చింది అంటే ఇక మనకు సమృద్ధి కలుగుతుంది. పౌలు అంటున్నాడు సంఘముతో, ఎపఫ్రోదీతు వలన మీరు పంపిన వస్తువులు మేము పుచ్చుకొని నేను ఏమీ తక్కువ లేక ఉన్నాను అని చెప్తూ, ఇది దేవునికి సువాసన అయింది, ఇది దేవునికి మనోహరమైంది, ఇది దేవునికి ప్రీతికరమైంది, ఇది దేవునికి ఇష్టమైంది, ఇది దేవునికి ఇష్టమైన యాగమునైనది. యాగం అంటాండి. ఏది యాగము? సేవకునికి ఇవ్వడం అనేది ఒక యాగం అంట. వింటున్నారా? దేవుని సేవకునికి ఇవ్వడం అనేది ఒక యాగము. దేవుని సేవకునికి ఇవ్వడం అనేది ఒక ప్రీతికరం. ఏదైనా నేను ఒక అవసరతలో ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేసినప్పుడు అది పట్టుకొని, ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నా అవసరతను గుర్తించి నాకు ఇది సహాయం చేసావు, ఎంత గొప్ప దేవుడవు నాయనా అని స్తోత్రం చెప్తానే దేవునికి
ఆ స్తోత్రము ఆయనకు ఎంతగానో ఇష్టమండి. ఎప్పుడైతే నేను దాని విషయంలో స్తోత్రం చెప్పానో, హృదయపూర్వకంగా ఆనందిస్తూ ప్రభువును ఆరాధించానో, వెంటనే ఆశీర్వాదం అనేది రిలీజ్ అయిపోతుందండి. అందుకే ప్రభు ఒక చోట అంటాడు, మీరు ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది. ఇచ్చి ఆశీర్వదించబడిన వారు కలరు, ఇవ్వక లేమికి వచ్చిన వాళ్ళు ఉన్నారంట. అంటే ఇవ్వకుండా బిగించుకొని దరిద్రంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఇస్తే సేవకుడు ఏమైనా బాగుపడిపోతాడేమో, ఇస్తే సేవకుడు మనకంటే గొప్పవాడైపోతాడేమో, ఇస్తే సేవకుడు ఉన్నత స్థితికి వస్తాడేమో అని ఆలోచించే వాళ్ళు కూడా లేకపోలేదు సంఘాల్లో. కానీ ఈరోజు గొప్ప గొప్ప సేవ జరిగిస్తున్నారు సేవకులు అంటే విశ్వాసులు గుప్పిలు విప్పడం వల్లనేనండి. గొప్ప గొప్ప సేవ జరిగిస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే స్టీఫెన్ పాల్ అన్న గారు, కల్వరిస్వరం సతీష్ అన్న గారు, జయపాల్ అన్న గారు, ఆయన కుమారులు, జాన్ వెస్లీ అన్న గారు, ఇలా చూస్తే పెద్ద పెద్ద సేవకులండి. వాళ్ళు కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తున్నాయి, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇచ్చి సంఘం ఆశీర్వదించబడుతుంది, వీళ్ళు ఖర్చు చేసి వీళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. దేనికి ఖర్చు చేస్తారు? వాళ్ళు సువార్తకు ఖర్చు చేస్తారు, మీటింగ్లకు ఖర్చు చేస్తారు, ధర్మకార్యాలకు ఖర్చు చేస్తారు. జాన్ వెస్లీ అన్న గారు ఈ మధ్యకాలంలో ఒక 4 ఏళ్ల కిందట ఒక హాస్పిటల్ కట్టించాడు. దైవ సేవకులు ఎవరైనా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దైవ సేవకులు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అక్కడికి పోతే ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తారండి. ఎటువంటి ట్రీట్మెంట్ అయినా సరే. గొప్ప కార్యాలు చేస్తున్నారు. వాళ్ళ సంఘస్థులందరికీ ఉచితమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయంటే సంఘము గుప్పిలు విప్పుతున్నారు, సంఘము ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడైతే మనం గుప్పిలు విప్పుతామో ఆశీర్వాదం అనేది రిలీజ్ అవుతుంది. ఆశీర్వాదం మనం పొందుకుంటున్నాం, అక్కడ ఇస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ వాళ్ళు ధర్మకార్యాలు చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, ఆత్మలు రక్షిస్తున్నారు, దైవరాజ్యాన్ని కడుతున్నారు. వాళ్ళు కూడా ఆశీర్వదించబడుతున్నారు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే సేవకునికి ఏమి తక్కువ ఉండదు, మనకు ఏమి తక్కువ ఉండదు. తర్వాత మన నుంచి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఇది దేవుడు మనకు నేర్పుతున్నటువంటి, ఈ లోకానికి తెలియనటువంటి ఒక సంగతి అండి. ఇది ఈ లోకానికి తెలియదు. ఇది మనం చూస్తాం. లూకాసు వార్త 22లో ఒక మాట చదువుకుందాం, మనకు కొంచెం జ్ఞానోదయం కలగడం కోసము. లూకాసు వార్త 22లో మొదటి వచనం చదువునాన్న. లూకాసు వార్త 21 వచనం చదువునాన్న. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు వేసెనని వారితో చెప్పాను. యేసు ప్రభు చూస్తూ ఉంటాడంట. సమాజ మందిరంలో చూస్తున్నాడు. ఒక అందరూ కానుకలు వేసేటప్పుడు ఆ కానుకలు పెట్టే వైపు చూస్తున్నాడంట. ఎవరు? యేసు ప్రభు. వింటున్నారా? సమాజ మందిరం అంటే చర్చ్. ఈ చర్చిలో కానుకలు వేసేటప్పుడు యేసు ప్రభు చూస్తున్నాడు. 2000 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన చూస్తూ ఉంటే అందరూ వేస్తున్నారంట కానుకలు. కానీ ఒక పేద విధవరాలు 2 కాసులు వేసిందంట.
ఆ 2 కాసులు వేసినప్పుడు ప్రభు అన్నీ తెలుసుకుంటాడండి. ఆమెకు ఉన్నదే అదే అంటండి. ఇంకా ఆమె జీవమంతా ఏంది 2 కాసులే, ఇంకా ఏం లేదు ఆమెకు ఉన్నదంతా వేసిందంట. ఆ జీవమంతా వేసేసింది. ఉన్నదే 2 కాసులు ఆమెకు. ఆ 2 కాసులు కూడా దేవునికి వేసేసింది. అప్పుడు చూసి ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ధనవంతులందరికంటే ఈమె ఎక్కువగా వేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న 1,00,000 రూపాయలు ఉన్నాడు 2,000, 3,000, 5,000, 10,000 వేసినాడు. కానీ ఈమె అయితే ఉన్నదంతా, అంటే దేవుణ్ణి వాళ్ళు ఎక్కువ ప్రేమించినట్ట, ఈమె ఎక్కువ ప్రేమించినట్ట. వాక్యంలో ఒక మాట ఉందండి, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండు. అదే ధనము దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, నీ హృదయం ఎక్కడున్నట్టు? దేవుని మీద ఉన్నట్టు. మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తాం. మీకు తెలుసు కదా, మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళకు ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం. ఆ చిన్నోనికి పెద్దోనికి వానికి వీనికి ఇచ్చి మళ్ళీ ఎవరైతే మనకి ఇష్టమో వానికి 20 రూపాయలు ఇస్తాం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ధనవంతులు ఉన్నారు, 1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 50,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 100 సంపాదించేటోళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకు ఉన్న దాంట్లో 100 రూపాయలు ఉన్నాడు 10 రూపాయలు వేసినాడు, 10,000 ఉన్నాడు 1,000 రూపాయలు వేసినాడు, 1,00,000 రూపాయలు ఉన్నాడు 10,000 వేసినాడు. కానీ ఈమె మాత్రం ఉన్నదంతా, మళ్ళొకసారి చదువుతాను బాగా వినండి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో, ఏమీ లేనప్పుడు, అసలు ఏమీ లేదు ఆమెకు, తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పారు. ఎంత గొప్ప ధన్యురాలండి, ఎంత గొప్ప. పాల్ యాంగ్షో గారు, మనం చర్చి కట్టాలి, అందరూ మీకు శక్తి కొలది చందాలు వేయండి ఈరోజు అంటే అందరూ లక్షలు వేసినారంటండి. ఒక దివిలో కట్టినారు, 10 లక్షల మంది ఆరాధిస్తారు ఆ సంఘంలో, 10 లక్షల మంది. అంత గొప్ప సంఘములో చూడండి, మందిరం కట్టేటప్పుడు ఒక ఆమె అడుక్కు తినేట ఆమె, తన దగ్గర ఏమీ లేదని తనకున్నటువంటి సిల్వర్ ప్లేటు, అడుక్కోవడానికి ఉంటుంది కదా, ఆ సిల్వర్ ప్లేట్ తీసుకొచ్చి కానుక హుండీ దగ్గర పెట్టేసింది. అయ్యా నా దగ్గర ఇంక ఇదే ఉండేది అని చెప్పి అది పెట్టేసింది. పాల్ యాంగ్షో గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ తీసుకొని ఇట్లా చేత పట్టుకొని, ఇదిగో ఈ అమ్మగారు ఈ ప్లేట్ ఇచ్చింది, ఈ ప్లేటును మీరు ఎంతకు తీసుకుంటారు? ఇది దేవుంది. ఎప్పుడైతే ఆ ప్లేట్ దేవునికి ఇవ్వబడిందో, ఎవరిదైంది అది? దేవుంది. ఆ ప్లేట్ ఎత్తి పట్టుకొని, ఈ ప్లేట్ మీరు ఎంతకు తీసుకుంటారో చెప్పండి అంటే, ఒకడు 1,00,000 అన్నాడు, ఒకడు 2 లక్షలు అన్నాడు, ఒకడు 3 లక్షలు అన్నాడు, ఒకడు 10 లక్షలు అన్నాడు, ఒకడు 15 అన్నాడు, ఒకడు 20 అన్నాడు. 42 లక్షలకు పోయిందంటండి ఆ ప్లేటు. కొన్నాడండి. ఆ 42 లక్షలు దేవుని హుండీలో వేసి ఆ ప్లేట్ తీసుకొని పోయినాడు అతను. అంటే ఎవరిది అది? దేవుంది. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఉన్న ధనవంతులందరికంటే ఆమె ఎక్కువ వేసింది. అందుకే దేవుడు అనేది ఏంటంటే, ముందు మీ హృదయం నాకు ఇవ్వండి. మన హృదయమే దేవునికి ఇచ్చినప్పుడు, అమ్మా మన హృదయమే దేవునికి ఇస్తే ఇంకా ఏమన్నా ఇవ్వకుండా ఉంటామమ్మా? అన్నీ ఇస్తాం. నేను ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నానో ఇంకా నాది నీది కాదు, నాది నీది ప్రభా, నీది నాది అని డిసైడ్ అయినా. ఎందుకంటే ప్రభువుని నేను అంత ప్రేమిస్తున్నాను. మొట్టమొదట ఇల్లు అమ్మినాం, బైక్ కొనుక్కున్నాం, సేవకు ఈ గ్రామానికి వచ్చాం. ఫస్ట్ బైక్ కొని ఈ గ్రామానికే వచ్చింది మేము ఫస్ట్, నేను నా భార్య. ఈ రోజు వరకు కూడా ఆ బైకు పని చేస్తూనే ఉంది, మెకానిక్ షెడ్లో ఉంది, రిపేర్ ఇచ్చినాను. ఈ రోజు వరకు కూడా పని చేస్తూనే ఉంది.
అంటే మనము చేసే త్యాగాలు, మందిరం కొరకు స్థలాలు ఇవ్వడం కానీ, దరిదాపుగా మాకున్నటువంటి డబ్బులు అన్నీ అండి సుమారుగా లక్షల రూపాయలు, 4-5 లక్షల రూపాయలు కేవలం నందమూరి నగర్ మందిరంకే తెచ్చిపెట్టాం. బ్యాంకులలో ఉండేటి వల్ల ఊడ్చి. అంటే దేవుడు వేరు కాదు, ఇక నేను వేరు కాదు, నాకున్నవన్నీ దేవునివి. ఇక దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. ఇప్పుడు ఈమె కూడా తనకున్న జీవనం అంతా 2 కాసులే, ఆ 2 కాసులు వేసేసింది. పాలాంచ గారు చర్చిలో కూడా ఆమెకున్నది ఒకటే ప్లేటు, అడుక్కునే ప్లేట్, అది కూడా అది ఉన్నది వేసేసింది. నాకు అడుక్కోవడానికి లేకపోయినా పర్వాలేదు, ఇది వేసేయాలని వేసేసింది ఆ మనసుకు. ఆ దాన్నే దేవుడు ఎన్ని లక్షలుగా మార్చినాడు? 42 లక్షలుగా మార్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడున్న మీరందరూ ఆశీర్వదించబడాలని, లెక్కకు విస్తార ఫలములు రావాలనని ఇందాక చదివాను కదా నేను. లెక్కకు విస్తార ఫలములు. మీరు ఏదన్నా సేవకులు చెప్తుంటే ఏందబ్బా ఈయన ఎప్పుడు కానుకల గురించి చెప్తుంటాడని అనుకుంటుంటారేమో అని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను కూడా రాయించాడు ఇక్కడ. మనం మానవులంగా అదే అనుకుంటాం కదా, మానవులంగా మనకు తెలియనప్పుడు ఏమి అట్లాగనే అనుకుంటాం. అందుకే అక్కడ ఏం రాస్తున్నాడు చూడండి, నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలములు రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని నేను ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములునైనవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగాయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎంత గొప్ప మాటలండి. మీకు విస్తార ఫలములు రావాలనుకుంటున్నారా? మీరు ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? మీకు సమృద్ధి కలగాలనుకుంటున్నారా? మీ ప్రతి అవసరత తీర్చబడాలనుకుంటున్నారా? దేవునివి దేవునికి ఇవ్వండి. ప్రభు అంటాడు కదా, దేవునివి దేవునికి ఇవ్వండి, కైసరివి కైసరికి ఇవ్వండి అంటాడు. దేవునివి దేవునికి ఇవ్వాలండి. చూడండి, మలాకి రాసినటువంటి పత్రికలో అంటాడు, మీరు నా యొద్ద దొంగిలితిరి అంటున్నాడండి దేవుడు. ఏం చేసామంట? దొంగతనం చేస్తున్నామంట అండి దేవుని డబ్బులు. మనం వినండి బాగా, దేవుని డబ్బులు కూడా దేవునికి ఇవ్వాల్సినవి కూడా దొంగతనం చేస్తున్నామంట. అందుకే మీరు దొంగలైనారు అంటాడు. ఆ మాటను కూడా మనం చదువుకుందాము. ఇదిగో 8వ వచనంలో, మానవుడు దేవుని యొద్ద దొంగులునా? మలాకి 3:8, మానవుడు దేవుని యొద్ద దొంగులునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరు నా యొద్ద దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులైనారు. ఏందంటమ్మా? శాపగ్రస్తు. దేవుని డబ్బులు దొంగలిస్తే శాపగ్రస్తులు అవుతారని రాయడం. ఏందన్నా మేము ఆశీర్వదించబడకున్నాం. కొంతమంది ఉంటారు, ఇంకా ఎప్పుడో 10 ఏళ్ళ కిందట 15 ఏళ్ళ కిందట చేసినది చెప్పుకుంటాను. నేను దేవునికి అది ఇచ్చింటి, నేను దేవునికి అది ఇచ్చింటి, దేవునికి అది. అప్పుడు చేసినది కాదు, ఇప్పుడు ఎప్పుడో చేశామని కాదు. కొన్ని ఒక 30-40 లక్షల రూపాయలు ఖర్చు చేసాం మళ్ళీ దేవుని కోసం. నేను మాకున్నదంతవి పెట్టేశాం దేవుని సేవ. ఎందుకంటే వాక్యంలో ఉందండి, తిరిగి నేను 100 ఇస్తానన్నాడు. ఖచ్చితంగా ఒకరోజు 100 నాకు వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, నమ్మదగినవాడు. మనం దొంగలు కూడా దేవుని సొమ్ము. చూడండి, మీరు శాపగ్రస్తులైనారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి
మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. ఆకాశపు వాకిళ్ళు తెరుస్తాడంట, పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో నింపుతాడు. ఎప్పుడు? 10వ భాగం ఇచ్చినప్పుడు. 10వ భాగం అంటే ఈరోజు మనం 100 రూపాయలు సంపాదించామనుకోండి, 100 రూపాయలలో 10 రూపాయలు ఎవరికి పోవాలా? దేవునికి రావాలి. దేవుడు ఒక 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఈరోజు దేవుడు 100 రూపాయలు ఎవరికి పోవాలా? దేవునికి పోవాలి. పోతున్నాయా? ఒకవేళ పోతే ఆ విధంగా మనం ఇవ్వగలిగినప్పుడు మందిరానికి ఇంక ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదండి. మన డబ్బులే మనకు మస్తుగా అవుతాయి. దైవ సేవకుని పోషణకు ఆయన బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన పోషణ దేవుడే పోషిస్తాడు, దాంట్లోనే పోషిస్తాడు. 10వ వంతులోనే దైవ సేవకుని పోషిస్తాడు. మందిరానికి కావాల్సిన అవసరతలన్నీ తీర్చబడతాయి. మందిరం ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, దైవ సేవకుడు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, దైవ సేవకుడు సంతోషంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సంఘము కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ సత్యాన్ని గుర్తించాలి మీరు. ఇది గుర్తించక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గుర్తించిన వాళ్ళు ఆశీర్వదించబడి ఎవరు అందుకోలేనంత ఉన్నత స్థితిలో ఉన్నారు. నేను చూశాను వాళ్ళని. గుర్తించక, గ్రహించక, పట్టించుకోక, నిర్లక్ష్యంగా ఉండి లేమికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దరిద్రంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ఈ వాక్యాన్ని గ్రహించి 10వ వంతు దేవునికి ఇస్తూ ఆశీర్వదించబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను వాళ్ళని చూశాను ఈ 18-19 సంవత్సరాల్లో. అవునండి, ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది. మీరు బిగించినారంటే మీకు వచ్చేది కూడా బిగించబడుతుంది. అది ఎక్కడో చోట నష్టపోతాం మనం. రోగాలకు ఖర్చు పెట్టేస్తాం, లేదా అప్పు తీసుకొని వాడు ఎగరగొట్టేస్తాడు. అయిపోయి అక్కడ పోయే కదా అంతా. ఏదో విధంగా మనం నష్టపోతూ ఉన్నాం, ఇబ్బందులు పాలవుతున్నాం. అక్కడ రాయబడిందండి, మీరు నా యొద్ద దొంగిలించి ఉన్నారు గనక మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటాడు. 10వ వంతు విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఇంకో మాటను కూడా చెప్తాను, ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి మీకు విషయాలు తెలుసాలి. అంతే, 10వ వంతు ఇవ్వడం ద్వారా ఆకాశపు వాకిళ్ళు తెరవబడతాయి, పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో మీరు నింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం తీసుకున్న 3వ అధ్యాయం తీసుకో. సామెతల గ్రంథం 3వ అధ్యాయం బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి. 9వ వచనం నుంచి చదువుతున్నాను, బాగా వినండి అమ్మా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్షారసము పొరలిపారును. నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉంటుందంట. నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్షారసము పొరలి పారును. ఏం చేయాలంట? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. మన పిల్లలకు బాగా పెంచి పెద్ద చేసినాక ఏమిస్తాం? వాళ్ళకు ఆస్తులు ఇస్తాం. ఎందుకంటే వాళ్ళను మనం ప్రేమిస్తున్నాం. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ప్రభు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నప్పుడు దేవుడు కూడా మనల్ని ప్రేమించి మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆస్తికర్తలుగా నువ్వు చేయబడిన తర్వాత నువ్వేం చేయాలి? నీ ఆస్తిలో ప్రభుకు మళ్ళీ భాగం ఇవ్వాలంట. మన పిల్లలకి ఇచ్చుకుంటున్నాం కదా,
మరి దేవునికి ప్రభువుకు కూడా ఇవ్వడానికి ఏమి? మన కోసం ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు, చేతుల్లో గాయాలు, కాళ్ళల్లో గాయాలు, పక్కలో బల్లెపోటు, తలలో ముళ్ళ కిరీటం, శరీరం అంతా కూడా కొరడా దెబ్బలు తిన్నాడు, అవమానాలు భరించాడు, నిందలు భరించాడు, మన కోసం ప్రాణమే పెట్టాడు. మన కోసం తన సర్వస్వాన్ని పోగొట్టుకొని ఆ సర్వస్వాన్ని మనకిచ్చాడు. ఈరోజు మహిమతో నింపాడు, జీవంతో నింపాడు, ఆత్మతో నింపాడు, ఐశ్వర్యముతో నింపాడు, ఆశీర్వాదంతో నింపాడు, కృపతో నింపాడు, పాపక్షమాపణ ఇచ్చినాడు, పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, యథార్థవంతులుగా చేశాడు, పరలోక రాజ్య నివాసులుగా చేశాడు. ఇంత గొప్పగా చేసిన దేవునికి మనం ఆస్తిలో భాగం ఇయ్యలేమా? ఏమిచ్చినా తక్కువే, ఏమిచ్చినా తక్కువే. బర్మబా ఆయన భార్య ఏం చేశారమ్మా? పొలము ఇల్లు అమ్మి, అపోస్తులు అంటే ఎవరు? సేవకులు, వాళ్ళ పాదాల దగ్గర పెట్టినారు. అయ్యా, ఆ దేవుని రాజ్యమే మాకు ముఖ్యం. ఈ లోకంలో ఇవి ఉండి ఏం చేస్తాయి? ఇవి ఉండి ఊరికే ఆడ మూలకు పడి ఉంటాయి, దానివల్ల ప్రయోజనం లేదు. ఇదే డబ్బు ఇక్కడ ఖర్చు చేస్తే వేల ఆత్మలు, లక్షల ఆత్మలు మనం సంపాదించవచ్చు అని చెప్పి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వాళ్ళకి ధైర్యం వచ్చిందండి. సేవకులకు ధైర్యం వచ్చి, ఇంకా పోదాం పదండి, మనం ఊరూరు తిరుగుదామని ఊరూరు తిరిగితే, అమ్మా ఊరూరు తిరిగితే ఏమైంది తెలుసా? వేల మంది దేవుని రాజ్యం వైపు తిరిగారు, దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. హల్లెలూయా. ఫస్ట్ త్యాగం చేసింది ఎవరంటే బర్మబా ఆయన భార్య. వాళ్ళకు పొలం ఉండింది, పొలం అమ్మేసినారు, ఇల్లు ఉండింది, ఇల్లు అమ్మేసినారు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసినారు. ఆ డబ్బుతోనేనండి సువార్త విస్తరించినది. ఎవరో ఒకరు త్యాగం చేయకపోతే, అమ్మా ఎవరో ఒకరు పూనుకోకపోతే, దేవుడు నన్ను రక్షించినాడు, నన్ను పూనుకునేటట్లుగా చేసినాడు. నేను పూనుకున్నందుకే కదా ఇక్కడ మందిరం కట్టబడింది. 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి, దేవునికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడినందుకే కదా ఈ పరిచర్య నిలబడింది ఇక్కడ. అది 1 రూపాయి కానీ ఇష్టపడాలి, 10 రూపాయలు కానీ, అది 1000 కానీ, 10,000 కానీ, 1,00,000 కానీ, 2 లక్షలు కానీ, 3 లక్షలు కానీ, దేవుని కోసం మనం ఎంత పెడతామో అంత తిరిగి నూరంతలు ఇస్తానని వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 19:29లో వాగ్దానం చేశాడు. దేవుడు ఇస్తాడు, మనకు ఇహమందు ఇస్తాడు, పరమందు ఇస్తాడు. అయితే ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి నమ్మితే ఖచ్చితంగా నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉంటుందండి. నీ గానుగలో నుంచి కొత్త ద్రాక్షారసము పొర్లి పారుతుందంట. అంటే సంతోషం, సమాధానం, నెమ్మది, ఆనందం ఉంటుందంట హృదయంలో. ఈరోజు నేను ఇంత సంతోషంగా ఆనందంగా ఉండడానికి కారణం ఇదేనేమో. దేవుని కోసము డబ్బు ఖర్చు చేసాం, స్థలాలు ఇచ్చాం, జీవితాన్నే ఇచ్చేసాము. ఇక బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టుగా ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రభు పనే చేస్తూ ఉన్నాం, ప్రభు సేవలోనే ముందుకెళ్తున్నాం. ఎంతోమందికి స్వస్థపరుస్తున్నాం, దయ్యాలు వెళ్ళగొడుతున్నాం, రోగులను స్వస్థపరుస్తున్నాం ప్రభు నామంలో, అద్భుతాలు చేస్తున్నాం, ఆశ్చర్యాలు చేస్తూ ఉన్నాం ప్రభు నామంలో. ఇదంతా కూడా దేవుని కోసం చేసేటువంటి పని. ఆస్తిలో భాగం ఇవ్వాలి, సమయంలో భాగం ఇవ్వాలి, మనసంతా కూడా ఆయనకి ఇవ్వాలి, నీ శరీరాన్ని ఆయనకు అప్పగించాలి, నీ ఆత్మను ఆయనకు అప్పగించాలి. నీవు ఇక జీవించినది నువ్వు కాదు, క్రీస్తే నీ యందు జీవించాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావండి, ఇక బ్లెస్ అయిపోతావు. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. నువ్వు మాట మాత్రం, నోరు తెరిచి మాట మాత్రం చెప్తే చాలు, అది నెరవేరుతుంది. హల్లెలూయా. అటువంటి శక్తివంతురాలుగా, అటువంటి శక్తివంతునిగా నిన్ను దేవుడు చేస్తాడు. అయితే నీకు సమర్పణ ఉండాలి. సమర్పణ, ఆస్తిలో భాగం ఇచ్చే సమర్పణ. ప్రథమ ఫలం అంటే తెలుసా? ఉద్యోగం వస్తుంది అనుకోండి, మొదటి జీతం ఎవరికి? దేవునికి. మొట్టమొదటిసారి పొలం కొన్నావు, ఆ పొలంలో మొట్టమొదటిసారి పంట వేసావు, ఆ పంట ఎవరికి? దేవునికి. నీకు మొట్టమొదటిగా కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడు ఎవరికి? దేవునికి. అవునండి, అలా ఇచ్చి ఆశీర్వదించబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రథమ ఫలాలు ఇచ్చి, దశమ భాగాలు ఇచ్చి, ఆస్తిలో భాగం ఇచ్చి,
బ్రతుకుట క్రీస్తే ఇక చావైతే లాభం అన్నట్టుగా జీవించి ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె. ఇక 2 వాక్యాలు ఉన్నాయని చెప్పాను, ఆ 2 వాక్యాలు కూడా చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువున్నా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన చదువున్నా మత్తయి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకమంటే మట్టి కాదో, లోకమంటే మనుషులై. లోకమంటే మనుషులని. ఈ మనుషులందరినీ దేవుడు ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే, ఈ మనుషులందరూ పాపములో ఉన్నారు, నా మహిమను పొందలేకపోతున్నారు, నాకు దూరంగా ఉన్నారు, నా ఆజ్ఞలు గైకొనలేకపోతున్నారు, నా విధులు వీళ్ళకు తెలియవు, నన్ను అనుసరించే విధానం కూడా వీళ్ళకు తెలియదు, కాబట్టి నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నేర్పిస్తానని వచ్చినాడండి. ఎక్కడి నుంచి? పరలోకము నుంచి భూమి మీదకి దిగి వచ్చినాడు. నేను వాళ్ళకు నేర్పిస్తాను, వాళ్ళకు నా ఆజ్ఞలు తెలియజేస్తాను, జీవన విధానం వాళ్ళకు నేర్పుతాను, చనిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుందని వాళ్ళకు నేను తెలియజేస్తాను, చనిపోయిన తర్వాత ఆత్మ యుగాయుగాలు ఉంటుందని, అది పాతాళంలో ఉండాలనో పరలోకంలో ఉండాలనో మీరు నిర్ణయించుకోమని వాళ్ళకు నేను చెప్తాను అని ప్రభు పరలోకం నుండి దిగి వచ్చినాడు. దిగొచ్చి ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి పాపభారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచండి, మీరు ఎన్నడూ ఇక నశింపరు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ చెప్పండి నశింపరు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ నశింపరు. వాళ్ళు ఎన్నడూ నశించరండి. వాళ్ళు నిత్య జీవమును పొందుతారు. ఏం పొందుతారు? నిత్య జీవం. అంటే నిత్యము యుగాయుగాలు దేవునితో కూడా జీవించేటువంటి భాగ్యము. మనలో ఉన్న ఆత్మ దేవుని సన్నిధిలో పరలోకంలో యుగాయుగాలు దేవుని యొక్క ముఖదర్శనం చేస్తూ ఆయన ముఖకాంతిలో మనం యుగాయుగాలు నివసిస్తామంటాను. యుగాయుగాలు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, యుగాయుగాలు, సంవత్సరాలు కాదు, వేల 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 సంవత్సరాలు, యుగాయుగాలు 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 ఆయనతో కూడా జీవిస్తామండి. ఆ నిత్య జీవం పొందేటువంటి కృప ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకు నిత్య జీవం ఉందండి, గుర్తుపెట్టుకోండి. ప్రభునందు విశ్వాసం ఉంచిన మీకు నిత్య జీవం ఉంది. ప్రభునందు విశ్వాసం ఉంచిన మీకు నిత్య జీవం ఉంది. మీకు మరణం లేదు, మీకు నరకం లేదు, మీకు పరలోకం ఉంది. పరలోకంలో మీరు యుగాయుగాలు దేవునితో కూడా జీవిస్తారు. ఇంకో మాట కూడా చదువుకుందాం. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువు నాయన. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించుచున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీని వలన దేవుడు
మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. దేవుడు ఎవరంటమ్మా? ప్రేమా స్వరూపి, ప్రేమించే దేవుడు. బాగా వినాలమ్మా. యెషయా గ్రంథంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను కనికరమునే గాని బలి కోరను. బలి కోరే దేవుడు కాదు ఆయన. పొట్టేళ్ళు కోయర్రా, నాకు మేకలు కోయర్రా, కోళ్ళు కోయర్రా అని అడిగే దేవుడు కాదు ఆయన. మహిమా ప్రేమాస్వరూపి, ప్రేమాస్వరూపి, మహిమాస్వరూపి ఆయన. ప్రేమగల దేవుడు, ప్రేమించేవాడు, ప్రేమించేవాడు. మన నుంచి ఆశించేది ఒక్కటే, మన హృదయాన్ని మాత్రమే ఆయన. ఎందుకంటే మనము ఆయన పిల్లలం కాబట్టి, ఆయన స్వహస్తాలతో రూపించుకున్నాడు కాబట్టి, ఆయన జీవాత్మను మన నాసికారంధ్రములలో ఊదాడు గనక నాసికారంధ్రములలో ఊదాడు గనక ఆయన స్వహస్తాలతో మనల్ని రూపించుకొని ఈరోజు మనల్ని బ్రతికించాడు గనక మనం అందరం కూడా మన హృదయాన్ని ఆయనకు ఇవ్వాలని, మన హృదయాన్ని ఆయనకు ఇవ్వాలి. మన హృదయాన్ని ఎప్పుడైతే ఆయనకి ఇస్తామో ఇక ఆయనే మన హృదయంలోనికి వచ్చి నివసిస్తాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడండి. ఎంత అంటే చూడండి, 3వ అధ్యాయం 16వ వచనంలో చదువుదాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్టబద్దులమైనాము. ప్రాణము పెట్టాడు మన కోసం. అంటే మన పాప శిక్షనంతా కూడా సిలువలో ఆయన భరించి ప్రాణం పెట్టాడు, ఆత్మార్పణ చేసుకున్నాడు, నలగొట్టబడ్డాడు, రక్తమును కార్చాడు, అవమానాలు భరించాడు, నిందలు భరించాడు, మన శిక్షనంతా తాను భరించి మనకు ఏ శిక్షావిధి లేకుండా చేశాడు. ఇదే ప్రేమ, యేసు ప్రేమ. తల్లికుండదు, తండ్రికుండదండి ఇటువంటి ప్రేమ. అన్నదమ్ములకుండదు, బంధుమిత్రులకుండదు ఇటువంటి ప్రేమ. తన ప్రాణమునే ధారపోసాడు మన కోసం, తన రక్తమునే ధారపోసాడు మన కోసం. అందుకే దేవుడు ప్రేమాస్వరూపి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమ గలవాడు, బలి కోరేవాడు కాదు. నీ నుంచి ఏదో కావాలని కోరుకునేవాడు కాదు, కానీ నీ నుంచి నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన కుమార్తెవు, నువ్వు ఆయన కుమారునివి. నువ్వు ఆయనతో అంటు కట్టుకొని జీవించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆయనలో నివసించాలని కోరుకుంటున్నావు. ఆయన మార్గములో నువ్వు నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొనాలని కోరుకుంటూ ఉన్నాడు. నా ఆజ్ఞలు గైకొని వారే నన్ను ప్రేమించువారు అంటాడండి. ఎవరైతే ఆయన ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు తెలుసు కదా మీకు. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఆకాశములోనైనను భూమి మీదనైనను జలములలోనైనను దేనిని విగ్రహముగా చేసుకొనకూడదు. నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. వారంలో ఒక్కరోజైనా దేవుని కోసం మీ సమయాన్ని ఇవ్వాలి. ఆ రోజంతా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, నీ పొరుగు వానిదగు దేనిని నువ్వు ఆశింపకూడదు. ఎవరైతే ఈ ఆజ్ఞలు గైకొంటారో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, వాళ్ళు దేవుణ్ణి అనుసరించేవారు, ఆ దేవుని మార్గంలో నడిచేవాళ్ళు. వాళ్ళు అందరూ కాదండి, అందరూ క్రైస్తవులు కాదు. దేవుని ఆజ్ఞలు గైకొనే వాళ్ళే దేవుని పిల్లలు. దేవుని మాట విని దేవుని మాటను అనుసరించే వాళ్ళే దేవుని పిల్లలు. అందరూ దేవుని మాటలు వింటున్నారు. మరి అందరూ అనుసరిస్తున్నారా అంటే కొందరు మాత్రమే అనుసరిస్తున్నారండి.
అందరూ అనుసరించడం. కొందరు అనుసరిస్తున్నారు, ఆ కొందరు మాత్రమే ఆశీర్వదించబడుతున్నారు. మిగతా వాళ్ళందరూ నాన్న చూడకూడదు, నాన్న దేవుని మందిరంలో చూడొద్దు, సెల్ చూడొద్దు. ఆ కొందరు మాత్రమే ఆశీర్వదించబడుతున్నారు, అందరూ కాదండి. అందరూ కాదు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో, ఎవరైతే దేవుని మాట విని ఆ ప్రకారం నడుచుకుంటారో, ఇంతవరకు దేవుని మాటలే విన్నాం మనం, వాక్యంలోటివే. ఇప్పుడు చెప్పుకున్న మాటలన్నీ ఎవరైతే అనుసరిస్తారో నిశ్చయంగా వాళ్ళు ఆశీర్వదించబడతారు. నిశ్చయంగా వాళ్ళు తలగా నియమించబడతారు. వాళ్ళకు సమృద్ధి కలుగుతుంది. వాళ్ళకు దేవుని యొక్క మహిమలో నుంచి ప్రతి అవసరత వాళ్ళకు తీర్చబడుతుంది. ఆకాశపు వాకిళ్ళు తెరవబడతాయి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో మీరు నింపబడతారు. మీ కొట్లల్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. మీ హృదయంలో సంతోషము పొంగి పొర్లుతుంది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకోసం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మీరు కూడా దేవుణ్ణి ప్రేమించబద్దులై ఉన్నారు. ఏముందమ్మా, ఆయన మనల్ని ఏమో ప్రేమించినాడు, మనమేమో ఆయనను ప్రేమించకపోతే ఏం విలువ? ఇంకా సంబంధాలు ఉంటాయి? ఇంకా ఇద్దరు ప్రేమించినప్పుడే సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఆయనేమో ప్రేమిస్తున్నాడు, నువ్వేమో దూరం దూరం ఉంటివి. ఇంకా మన మధ్యన ప్రేమ ఎట్లా ఉన్నట్టు? ఇప్పుడు ఆయన ప్రేమించినాడు కాబట్టి, ముందు ఆయనే ప్రేమించినాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ఆ వాక్యంలో ఎప్పుడైతే మనము నిలిచి ఉంటామో, ఆ వాక్యానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం ఆయనను ప్రేమించే వారంగా ఉంటాము. ఎప్పుడైతే మనం ఆయనతో ప్రేమించే వారిగా ఉంటామో అప్పుడు మనం ఆయనతో ఏకమై ఉంటాము, ఒక్కటైతాం. ఇప్పుడు చూడండి, ఏమన్నా బాగుందా? ఇది ఎప్పుడైతే అటాచ్ అవుతుందో చూడండి ఎంత బాగా, దానికి ఒక అర్థం వచ్చింది. లేకపోతే ఇది అర్థమే లేదు. ఇప్పుడు ఆయనేమో అందరినీ ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తావో దానికి ఒక అర్థం పరమార్థం చేకూరుతుంది. అప్పుడు నువ్వు బ్లెస్ అవుతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడు నువ్వు దీవించబడతావు. ఆయన కృప, ఆయన ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి దేవుడు ప్రేమాస్వరూపి గనక మీరు కూడా ఆయనను ప్రేమించేవారిగా ఉండండి. ఎంతగా మనల్ని ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. కాబట్టి మనం కూడా ప్రభువును అంతగా ప్రేమించాలి. తర్వాత మన సహోదరులను కూడా అంతగానే ప్రేమించాలండి. సంఘంలో ఉన్న సహోదరులను కానీ, సంఘంలో ఉన్న సహోదరులను కానీ అంతగా మనం ప్రేమించాలంట, అంతగా మనల్ని ప్రేమించాలంట. నేను చాలా బాధపడిపోతూ ఉంటాను చాలాసార్లు. ఏదో ఆ సంవత్సరం రోజుల్లో ఆ క్రిస్మస్ రోజు ఒక చీర ఇస్తే, ఒక 200-300 రూపాయల చీర ఇస్తే ఏం ప్రయోజనం? ఏంటి ప్రభా, నన్ను కొంచెం ఆశీర్వదించు. నన్ను ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు, ఎవరైనా తినడానికి లేనప్పుడు, ఎవరైనా కట్టుకోవడానికి లేనప్పుడు, లేకపోతే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు నేను కూడా వాళ్ళకి సహాయం చేసేంత స్థాయికి నన్ను పెంచు ప్రభా అని ప్రార్థన చేస్తున్నా. అంతే కదండి. చలి కాచుకో, దుప్పటి కప్పుకో అని చెప్తే ఏం ప్రయోజనం? 4 పుల్లలేరి మంట పెట్టాలి, అప్పుడు చలి కాచుకుంటాడు. ఒక దుప్పటి కొనుక్కొచ్చి ఇస్తే అది కప్పుకొని వెచ్చగా పడుకుంటాడు. అలాంటి స్థితిలోకి రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా చేయండి. మీరు కూడా ఆ స్థాయికి రావాలి. ఒక మాట అంటాడు, మీరు దైవములు అంటాడు, వాక్యంలో రాయబడింది. అంటే దేవుడు ఎటువంటి స్వరూపం కలిగి ఉన్నాడో మీరు కూడా అలాంటి స్వరూపం కలిగి ఉండాలి. దేవుడు ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో మీరు కూడా అలాంటి గుణలక్షణాలు కలిగి ఉండాలి. దేవుడు ఎలాంటి తత్వం కలిగి ఉన్నాడో అది కూడా మీరు కలిగి ఉండాలి. దేవుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో మీరు కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ఎలాంటి దయాగుణం కలిగి ఉన్నాడో మీరు కూడా అలాంటి దయాగుణం కలిగి ఉండాలి. దేవుడు ఎటువంటి క్షమాగుణం కలిగి ఉన్నాడో మీరు కూడా అలాంటి క్షమాగుణం కలిగి ఉండాలి. దేవుడు ఎంత త్యాగం చేశాడమ్మా, ప్రాణం పెట్టునంతగా త్యాగం చేశాడు. మనం కూడా అలాంటి త్యాగాలు చేసేవారిగా ఉండాలి.
అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. అమ్మ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు విన్న వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయండి. అవును ప్రభువా, మేము ప్రథమ ఫలాల విషయంలో, దశమ భాగాల విషయంలో మేము దొంగిలితిమినైనా, మేము నీ ఎదుట దొంగలుగా ఉన్నాము. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఈరోజు మాట్లాడింది మీరేనైనా, నేను కాదు ప్రభువా, మీరే మాట్లాడి ఉన్నారు. ఎందుకంటే ఈ సంఘం ఆశీర్వదించబడాలని, ఈ సంఘం అభివృద్ధి పొందాలని, ఈ సంఘానికి సమృద్ధి కలగాలని, ఈ సంఘానికి జీవం అనుగ్రహించబడాలని, ఈ సంఘంలో గొప్ప కార్యాలు, శూర కార్యాలు జరగాలని, ఈ సంఘము గొప్పగా ఆశీర్వదించబడాలని, ఈ సంఘంలో ఉన్న బిడ్డలపైకి ఆకాశపు వాకిళ్ళు తెరవబడి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు రావాలని, వీళ్ళ పొట్లల్లో ధాన్యం సమృద్ధిగా ఉండాలని, వీళ్ళ హృదయంలో నుంచి ద్రాక్షారసం పొర్లి పారాలని మీరు నిర్ణయించి ఈరోజు మీరు మాట్లాడారు నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అయ్యా, స్తోత్రములు, స్తోత్రములు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నిజంగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు నాయన, మా కోసం ప్రాణం పెట్టావు తండ్రి. నిజంగా నువ్వు ప్రేమాస్వరూపివి నాయన. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు తండ్రి. మా కోసం నీ సర్వస్వాన్ని దారపోసావు. మా కోసం నాయనా నువ్వు అద్భుతాలు చేశావు, సూచక్రియలు జరిగించావు, మహత్కార్యాలు జరిగించావు. మా ఆకలి తీర్చావు, మా బాధలు తీర్చావు, మా సమస్యలు తీర్చావు, మా రోగాలు తొలగించావు, మా వ్యాధులు తొలగించావు. ఈరోజు మానసికమైన స్థైర్యాన్ని పొందడానికి, అయ్యా ధైర్యంగా జీవించడానికి, నెమ్మది పొందడానికి మీరు మాకు సహాయం చేశారు నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి, స్తుతించండి, ఆరాధించండి.